ఏపీకి బస్సు యాత్ర అచ్చిరాదని మరోసారి తేలిపోయింది. గతంలో అధికార పార్టీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు బస్సు యాత్రలు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు ఈ యాత్రకు జనాలు కరువవ్వడంతో జనాలను తరలించి ఈ బస్సు యాత్రలను మమ అనిపించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు నిర్వహించారు. వాటికి కొనసాగింపుగా మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం వరకు కొనసాగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియటంతో వైసీపీ పార్టీ నేతలు, అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం యాత్రను ప్రారంభించిన కడప జిల్లాలోని జనాలు రాకపోవడంతో తదుపరి మీటింగుల్లో డ్రామాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ డ్రామాలకు కథ, డైరెక్షన్ ను ఐపాక్ టీం అందించగా వైసీపీ అధినేత జగన్ అనుకున్న స్థాయిలో వీటిని పండించలేకపోయారు. ఈ డ్రామాలను రక్తి కట్టించేందుకు కోడికత్తి దాడి తరహాలోనే గులకరాయి దాడిని తెర మీదకు తెచ్చారు. ఈ సంఘటన తర్వాత కూడా జగన్ జిమ్మిక్కులను జనం నమ్మకపోగా నాన్నా పూలి కథను గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ ఐపాక్ డ్రామాను రక్తి కట్టించేందుకు బ్లూ మీడియాతో పాటు సీఎం సొంత మీడియా పోటీ పడింది. సీఎం కాన్వాయ్ వెళుతుండగా ఓ మైనార్టీ వ్యక్తి బస్సు వెనుక పరిగెట్టడం, అది చూసి సీఎం జగన్ కాన్వాయ్ ని ఆపించి అతనితో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపించినట్టు వీడియోలు చిత్రీకరించడం, తర్వాత వాటిని విస్తృత ప్రచారంలో పెట్టడం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సాధారణమైపోయింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనాలు రోజురోజుకు తగ్గిపోవడంతో ఐపాక్ టీం తలలు పట్టుకుంది. తిరిగి బస్సు యాత్రకు ఆదరణ పెంచేందుకు సరికొత్త స్కెచ్లను సిద్ధం చేసింది. దీనిలో భాగంగానే స్ట్రెచ్చర్ పై ఉన్న వ్యక్తిని సైతం బస్సు వద్దకు తీసుకురావడం, సీఎం వారితో మాట్లాడే వీడియోస్ ను తీసి వైరల్ చేయడం పనిగా పెట్టుకుంది. ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా తారు రోడ్డుపై మహిళలను నడిపించడం, ఆ దృశ్యాలు జగన్ కంటపడి కాన్వాయ్ ని ఆపించి వారితో మాట్లాడడాన్ని విస్తృత ప్రచారం చేసేలా ఐపాక్ టీం సిద్ధమైంది. అయితే ఇంత చేసిన సీఎం బస్సు యాత్రకు ఆదరణ పెరక్కపోగా రోజురోజుకు యాత్ర కామెడీగా మారింది. దీంతో ఐపాక్ టీం డైరెక్షన్ లోనే సీఎంపై గులకరాయి దాడి జరిగిందని విపక్షాలు గతంలో ఆరోపించాయి. చివరకు ఈ గులకరాయి దాడి సతీష్ అనే యువకుడు చేసిందని పోలీసులు తేల్చారు. ఇదిలా ఉంటే ఈ గులకరాయి దాడి అంశం సీఎం సింపతిగా మారకపోగా బూమ్రాంగ్ అయింది. చివరకు ఈ గులకరాయి దాడి దెబ్బకు విజయవాడ సిపిపై బదిలీ వేటు పడింది. ఇదిలా ఉంటే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వివేకానందరెడ్డి హత్య కేసును సీఎం జగనే స్వయంగా ఎజెండాగా మార్చడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందారు. వారు అనుకున్నట్టే వివేక అంశాన్ని సోదరిలు వైఎస్ షర్మిలారెడ్డి, సునీతమ్మలు పదే పదే ప్రస్తావిస్తూ సీఎం ఇమేజ్ ను సొంత జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజీ చేశారు. దీంతో సీఎం బస్సు యాత్ర వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. ఈ బస్సు యాత్రలోనే సీఎం జగన్ పై ఒక ఆగంతకుడు చెప్పు విసరటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీనికి తోడు విజయవాడలో సీఎంపై రాయి దాడి పార్టీకి ప్లస్ కాకపోగా ఇష్యూ కామెడీ ట్రాక్ పట్టి నెగిటివ్ గా మారింది. మరోవైపు సీఎం బస్సు యాత్రలో చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై వ్యక్తిగత దూషణలు చాలా నియోజకవర్గాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయని తేలటంతో వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.